నేను బుద్ధుడిని. నా జాతక్కథలు కేవలం కథలు కావు, అవి జీవితం నేర్పే మార్గాలు. ప్రతి కథలో కరుణ, ప్రతి సంఘటనలో నైతికత ఉన్నాయి. సరే, ఈరోజు ఒక ఆసక్తికరమైన కథతో మన విశ్లేషణ మొదలు పెడదాం. కపిలవస్తు దగ్గర ఉన్న ప్రశాంతమైన నిగ్రోధారామం. ఇక్కడే ఒక గొప్ప సంఘటన జరిగింది. చూడ్డానికి చాలా చిన్నదైన హాస్యాస్పదమైన ఒక గొడవ జీవితానికి సరిపోయేంత పెద్ద పాఠాన్ని ఎలా నేర్పిస్తుందో చూద్దాం. గొప్ప తత్వవేత్తలు మన చుట్టూ జరిగే అతి సాధారణ విషయాల నుంచే అద్భుతమైన సత్యాలను చెప్తారు కదా. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. బుద్ధుడి రాజకుటుంబ బంధువుల మధ్య ఒక పెద్ద కలహం చెలరేగింది. అసలు ఆ గొడవ కారణం తెలిస్తే ఎవరికైనా సరే ఇంత చిన్నదానికా అనిపించక మానదు. అసలు అంతటి రాజకుటుంబీకుల మధ్య గొడవకు కారణం ఏంటో తెలుసా? ఒక తలపట్టి. అవును, బరువులు మోసేవాళ్లు తలమీద పెట్టుకునే ఒక చిన్న గుడ్డ ముక్క. బరువు సులభంగా మోయడానికి దాన్ని అలా గుండ్రంగా చూడతారు అంతే. ఎవరు పెద్దగా పట్టించుకొని ఇంతటి అతి సామాన్యమైన వస్తువు కోసం అంతటి రాజకుటుంబీకులు ఒకరిమీద ఒకరు పడి కలహించుకోవడం అత్యంత విడ్డూరంగా అనిపిస్తుంది కదూ. కాని నిజం, ఈ చిన్న గుడ్డముక్కే వారి మధ్య పెద్ద చిచ్చుబెట్టింది. ఇలాంటి పనికిమాలిన వివాదాన్ని చూసినప్పుడు బుద్ధుడు సహజంగానే చాలా కఠినంగా స్పందించారు. బంధువుల మధ్య ఇలాంటి కలహాలు చాలా అనుచితమైనవి అని తేల్చి చెప్పారు. అయితే ఆయన కేవలం ఆ మాట చెప్పి ఊరుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు అసలు ఎంతటి వినాశనానికి దారితీస్తాయో వివరించడానికి తన బంధువుల కోరిక మేరకు ఒక అద్భుతమైన గతజన్మ కథను చెప్పడం మొదలుపెట్టారు. ఈ కథ వింటుంటే చిన్న గొడవల వల్ల వచ్చే భయంకరమైన పరిణామాలు అక్షరాల మన కళ్ల ముందు కదలాడతాయి. ఆ కథ మనల్ని ఎన్నో ఏళ్ల క్రితమో నాటి ప్రాచీన వారణాసికి తీసుకువెళుతుంది. అప్పట్లో ఆ రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఉన్న ఒక పెద్ద అడవిలో ఒక భారీ పిట్టల గుంపు ఉండేది. ఆ గుంపుకి ఒక చాలా తెలివైన పక్షి నాయకుడు. ఆ నాయకుడు మరెవరో కాదు, ఆ జన్మలో పిట్టగా పుట్టిన బోధిసత్వుడే. ఆయన తన గుంపును ఎంతో జాగ్రత్తగా సమర్థవంతంగా ముందు నడిపిస్తూ ఉండేవాడు. అయితే ఆ అడవిలో ఈ పక్షులకు ఒక పెద్ద ముప్పు పొంచి ఉండేది. ఒక తెలివైన వేటగాడు తరచూ అక్కడికొచ్చేవాడు. వాడి వ్యూహాలు చాలా పక్కాగా ఉండేవి. ఒక చెట్టు వెనక నక్కి అచ్చం ఆ పక్షులాగే కూత వేసేవాడు. ఆ శబ్దం విని తమవాళ్లే పిలుస్తున్నారేమో అనుకుని అమాయకపు పక్షులన్నీ అక్కడికి చేరేవి. అలా గుంపు రాగానే వాటన్నింటి మీద ఒక పెద్ద వలను విసిరేవాడు. ఆ తర్వాత వాటిని పట్టుకెళ్లి మార్కెట్లో అమ్మేసేవాడు. పక్షుల సొంత కూతనే వాటికి వ్యతిరేకంగా వాడే ఆ వేటగాడి వ్యూహం నిజంగా చాలా క్రూరమైనది. రోజురోజుకు తమ గుంపిలా నాశనం అవుతుండటం చూసిన నాయకుడు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. అసలు సమిష్టి కృషితో ఎంతటి ఆపదనైనా ఎలా జయించవచ్చో ఈ ప్లాన్ వింటే మనకర్థమవుతుంది. ఆ నాయకుడు పక్షులతో ఇలా అన్నాడు, చూడండి, మన మీద వల పడగానే ప్రతి పక్షి తన తలను వలలోని ఒక రంధ్రంలో దూర్చాలి. ఆ తర్వాత అన్నీ కలిసి ఒకేసారి ఏకకాలంలో రెక్కలు విప్పాలి. అలా మనమంతా కలిసి ఎగిరితే ఆ వలను పక్కనే ఉన్న ఒక ముళ్లపొద్దు దగ్గరకు తీసుకువెళ్లి దానిమీద వదిలేయచ్చు. అప్పుడు మనం సురక్షితంగా తప్పించుకోవచ్చు. వినడానికి బాగుంది కదూ. కానీ ఇది సక్సెస్ కావాలంటే గుంపులోని ప్రతి ఒక్క పక్షి 100% దీనిలో భాగస్వామ్యం వహించాలి. ఇక పక్షులన్నీ ఈ ఐక్యతా మంత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం మొదలుపెట్టాయి. మరుసటి రోజు వేటగాడు రావడం, వల విసరడం అంతా మామూలే. కాని ఈసారి సీన్ రివర్స్ అయింది. వల పడగానే పక్షులన్నీ ఏకతాటిపై నిలిచి ఆ వలతో సహా గాల్లోకి ఎగిరిపోయాయి. దాన్ని తీసుకెళ్లి ఒక ముళ్ల పొద మీద వదిలేసి సురక్షితంగా పారిపోయాయి. దీంతో వేటగాడి మైండ్ బ్లాక్ అయింది. పక్షులను పట్టుకోవాల్సిన వాడు కాస్త పాపం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ముళ్లలో చిక్కుకున్న తన వలను విడదీసుకోవడానికే నానా అవస్థలు పడుతూ నవ్వుల పాలయ్యాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, ఆ పక్షుల ఐక్యత దెబ్బకు వేటగాడికి దక్కింది 0. అవును, వరుసగా ఎన్నో రోజుల పాటు అతను ఒక్కటంటే ఒక్క పక్షిని కూడా పట్టుకోలేకపోయాడు. రోజు అడవికి రావడం, పక్షులు వలతో సహా ఎగిరిపోవడం, ఆ తర్వాత రోజంతా ఆ ముళ్లలోంచి వల లాక్కోవడానికే వాడికి సరిపోయేది. ప్రతిరోజు అతను ఖాళీ చేతులతోనే ఏమీ లేకుండానే ఇంటికి తిరిగి వెళ్లాల్సొచ్చేది. ఇలా జరుగుతుండగా పరిస్థితులు ఇంకో మలుపు తిరిగాయి. వేటగాడింట్లో ఒకవైపు కామెడీ, మరోవైపు సీరియస్ వాతావరణం నెలకొంది. భర్త రోజూ ఖాళీ చేతులతో వచ్చేసరికి భార్యకు విపరీతమైన కోపం, అనుమానం వచ్చేశాయి. వీడేమైనా తన సంపాదనతో ఇంకో భార్యను పోషిస్తున్నాడేమో అని ఆమెకు డౌట్ మొదలైంది. కాని వేటగాడు మాత్రం చాలా కూల్గా లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు. పక్షుల మధ్య ఉన్న ఈ ఐకత్య శాశ్వతం కాదని,
ఏదో ఒక రోజు ఆ బంధం ఖచ్చితంగా విచ్ఛిన్నమవుతుందని వాడు ఎంతో ఓపికగా ఎదురుచూడసాగాడు. అలా అనుమానంతో రగిలిపోతున్న తన భార్యతో వేటగాడు ఒక భయంకరమైన జోస్యం చెప్పాడు. వాడెంతో క్రూరమైన ధీమాతో ఇలా అన్నాడు: ఆ శాపగ్రస్తమైన పక్షులిప్పుడు కలిసి పనిచేయడం నేర్చుకున్నాయి. అవిప్పుడు కలిసి ఉన్నాయి, కాని అది ఎక్కువ కాలం నిలవదు. ఖచ్చితంగా ఒకరోజు అవి తమలో తాము గొడవ పడతాయి. ఎప్పుడైతే అవి కలహించుకుంటాయో అప్పుడు అవన్నీ నా బుట్టలో పడతాయి. చూస్తూ ఉండు, అప్పుడు నీకు కూడా నవ్వొస్తుంది. ఈ మాటలతో రాబోయే ప్రమాదం తాలూకు ఉత్కంఠ మొదలైంది. సరిగ్గా వేటగాడు ఊహించినట్లే ఆ గుంపు పతనానికి నాంది పడింది. అదేదో పెద్ద విపత్తు వల్ల రాలేదు. ఆహారం కోసం ఒకచోట దిగుతున్నప్పుడు కేవలం ఒక్క చిన్న పొరపాటు జరిగింది. ప్రమాదవశాత్తు ఒక పక్షి కాలు కింద ఉన్న మరో పక్షి తలమీద పడింది. అంతే, ఆ పక్షుల మధ్య పెద్ద చిచ్చు రేగడానికి ఒక చిన్న అడుగు సరిపోయింది. ఒక చిన్న సంఘటన ఎంతటి అగ్నిపర్వతానికి దారితీస్తుందో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రెండవ పక్షి, నా తలపై ఎవరు కాలేశారు అని కోపంగా అడగ్గానే మొదటి పక్షి వెంటనే స్పందించింది: నేనే, నన్ను క్షమించు, కావాలని చేయలేదు, ఇకపై జాగ్రత్తగా ఉంటాను, దయచేసి కోపపడకు అని చాలా వినయంగా పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగింది. నిజానికి ఇంత నిజాయితీగా అడిగిన ఈ క్షమాపణతో ఆ వివాదం అక్కడికక్కడే ఆగిపోవాలి. ఆ చిన్న పొరపాటును అర్థం చేసుకుని వదిలేస్తే పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉండేది కదా. కానీ అలా జరగలేదు. ఆ రెండవ పక్షి ఆ క్షమాపణను అంగీకరించకపోగా దానికి విపరీతమైన అహంకారం తోడైంది. అది మొదటి పక్షిని వెటకారం చేస్తూ, ఏంటి, ఆ వరను ఎత్తేది నువ్వొక్కడివేనా? నువ్వే అందరినీ రక్షిస్తున్న వీరుడివి అనుకుంటున్నావా ఏంటి అంటూ రెచ్చిపోయి దూషించడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మొదటి పక్షి కూడా ఆ మాటలకు హాటై గట్టిగా బదులిచ్చింది. అహంకారం, పంతం ఆ చిన్న గుంపులో ఎంత వేగంగా, ఎంత డేంజరస్గా వ్యాపించాయో చూశారా? ఈ చిన్న గొడవ కాస్త పెద్దదైపోయి ఒకరినొకరు తిట్టుకునే స్థాయికి వెళ్లడాన్ని గమనించిన నాయకుడు పరిస్థితి తీవ్రతను వెంటనే పసిగట్టాడు. ఎక్కడైతే కలహాలుంటాయో అక్కడ భద్రత సున్నా అని ఆయనకు అర్థమైంది. త్వరలోనే వీరి మధ్య ఉన్న సహకారం ఆగిపోతుందని, మళ్లీ వేటగాడు వల వేసినప్పుడు వీళ్లు కలిసి ఎత్తలేరని, దానివల్ల మొత్తం గుంపుకే నాశనం తప్పదని నాయకుడు డిసైడ్ అయ్యాడు. ఇక అక్కడ ఉండటం ఏమాత్రం సేఫ్ కాదని భావించి ఎంతో బాధతో తనకు నమ్మకంగా ఉన్న పక్షులతో కలిసి ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నాయకుడు ఊహించిన వినాశనం మరుసటి రోజే జరిగింది. వేటగాడు మళ్లీ వచ్చాడు. ఎప్పటిలాగే కూత వేశాడు. పక్షులపై వల విసిరాడు. వలలో చిక్కుకున్న పక్షులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎగరడానికి బదులు, ఇప్పుడు నువ్వే ఆ వలనెత్తి చూపు అని ఒకరు, నువ్వే పెద్దవాడివి కదా, నువ్వే ఎత్తు అని ఇంకొకరు, ఇలా ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటూ భయంతో, కోపంతో పిచ్చి పిచ్చిగా వాదించుకోవడం మొదలుపెట్టాయి. ప్రాణాలు కాపాడుకోవాలనే అసలు విషయం మర్చిపోయి పని ఎవరు చెయ్యాలి అనే అహంకారపు వాదనల మధ్య అవి ఆ వలలోనే ఉండిపోయాయి. ఎంతటి ట్రాజెడీ అంటే, తమ చావు తమ కళ్ళెదుకే కనిపిస్తున్నా వాటి ఈగోలు చావలేదు. ఇక పక్షులు ఇలా తమలో తాము కొట్టుకుని చస్తుంటే వేటగాడి పని చాలా సులువైపోయింది. వాడు ఏమాత్రం కష్టపడకుండానే సులభంగా వాటన్నిటినీ పట్టుకుని బుట్టలో కుక్కేశాడు. ఆ నిండిన బుట్టతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేటగాడిని చూసి వాడి భార్య ఎగిరి గంతేసింది. ఆ బుట్ట నిండా లావుగా ఉన్న పక్షులను చూసేసరికి ఆమెకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోయి, ఇదే నా భర్త అంటే అని ఆనందంగా అరిచింది. వేటగాడి వ్యూహం, పక్షుల అహంకారం, ఈ రెండూ కలిసి వాడికెంతో సులభమైన విజయాన్ని అప్పగించేశాయి. ఈ అద్భుతమైన కథను ముగించిన తర్వాత బుద్ధుడు తాను చెప్పదలుచుకున్న అసలు పాయింట్ను మళ్లీ గుర్తుచేశారు. ఆయన ఏమన్నారంటే, ఇలా చూడండి, బంధువుల మధ్య కలహాలు ఎంత అనుచితమైనవో అవి చివరకు నాశనానికే దారితీస్తాయి. పనికిమాలిన చిన్న చిన్న విషయాల కోసం వాదించుకోవడం, పంతాలకు పోవడం వల్ల అప్పటి వరకు మనం కష్టపడి నిర్మించుకున్న భద్రత, ఐక్యత ఎలా పేకమేడలా కూలిపోతాయో ఈ కథ స్పష్టంగా చెప్తోంది. కలహాల మూల్యం ఎల్లప్పుడూ వినాశనమే. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు బుద్ధుడు ఆ గత జన్మలోని పాత్రలను ప్రస్తుత వ్యక్తులతో అనుసంధానం చేశారు. ఆ కథలో పంతానికి పోయి అనవసరమైన గొడవను కంటిన్యూ చేసిన ఆ మూర్ఖపు పక్షి మరెవరో కాదు, బుద్ధుడికి ఎప్పుడూ శత్రులా వ్యవహరించే దేవదత్తుడు. అలాగే ముందు చూపుతో ప్రమాదాన్ని పసిగట్టి అద్భుతమైన ప్లాన్ వేసిన ఆ తెలివైన పక్షుల నాయకుడు స్వయంగా గౌతమ బుద్ధుడే. ఈ పోలిక ద్వారా ఏ మనస్తత్వం మనల్ని నాశనం చేస్తుందో, ఏ మనస్తత్వం మనల్ని కాపాడుతుందో ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పారు. చివరగా
మనమంతా ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఇక్కడుంది. మనమప్పుడు సాధించిన విజయాలు, మన మధ్య ఉన్న ఐక్యత, ఇవన్నీ కూడా కేవలం ఒకరి చిన్న అహంకారం లేదా ఒక పనికి మాలిన వివాదంతో చెదిరిపోయేంత బలహీనంగా ఉన్నాయా? ఆ పక్షుల్లాగే ఈ రోజుల్లో కూడా వ్యక్తుల ఇగోలు, చిన్న చిన్న కోపతాపాలు మన సమిష్టి విజయాన్ని ఎంత సులభంగా నాశనం చేస్తాయో ఈ కథ మనకు గుర్తు చేస్తోంది. నిజానికి ఐక్యతను కాపాడుకోవడం అనేది వలను ఎత్తడం కంటే ఎంతో కష్టమైన పని. అసలు ఆ వల నుండి మనం ఎలా బయటపడతామన్నది మన చేతుల్లోనే ఉంది. దీని గురించి ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. I just can't get it right. Let me show you, dear. It's all in the touch. Veldi Kabuli Hing. The secret ingredient to perfect healthy cooking.